విజయవాడలో ఉగ్రకుట్రలో సంచల విషయాలు, సుకూరు ఉచ్చులో యువత, సామాజిక మాధ్యమాలే వేదిక అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సంచలన విషయాలైతే దీంట్లో రాశారు. అసలు విజయవాడలో ఎక్కడెక్కడ ఏ ఉగ్ర కదలికలు ఉన్నాయో అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రకంపన సృష్టించిన విజయవాడ ఉగ్ర మూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, అదేవిధంగా మహమ్మద్ డానిష్, మీర్జా సాహిల్ బేగాలతో పాటు ఇతరుల 5 రోజుల పోలీసుల కస్టడీ నిన్నటితో ముగిసిందన్నమాట. సో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అంటే సిఐసెల్ మరియు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జరిపిన ఉమ్మడి విచారణలో నిందితులు తాము ఏ విధంగా ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారో పోసగుచ్చినట్లు వివరించారు. ఈనాడు కథనం ప్రకారం నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం వారిలో అంతర్లీనంగా జిహాదీ భావాలు ఉన్నప్పటికీ విదేశీ హ్యాండర్లు ఆల్ హకీం సుకూర్ పరిచయం తర్వాతే అవి తీవ్ర రూపం దాల్చాయి. విచిత్రం ఏంటంటే నిందితులు ఎవరు సుకూర్ను నేరుగా చూడలేదు. కనీసం ఆయన ఎలా ఉంటాడో కూడా వారికి తెలియదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే ఈ పరిచయం ఏర్పడింది. సుకూర్ మాకు మార్గదర్శిగా మారాడు. ఆయన ఆదేశాలను మేము తూచు తప్పకుండా పాటించాం అని నిందితులు విచారణలో ఒప్పుకున్నారన్నమాట. యువతకు ఉగ్రవాదం వైపు మళ్లించడానికి వీరు బెన్ ఎక్స్ క్యాంప్ పేరుతో రహస్య గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఆకర్షించి వారిలో తీవ్రవాద భావజాలాన్ని నూరిపోసేవారు. జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రచించారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ వంటి 7 రాష్ట్రాల్లో వీరు తమ నెట్వర్క్ను విస్తరించినట్లు విచారణ తేలిందన్నమాట. చూసారు ఫ్రెండ్స్, నిందితుల ప్రధాన లక్ష్యం భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమేనని అధికారులు గుర్తించారు. దీనినే వారు గజ్వాయే హింద్ అంటే భారత్పై యుద్ధంగా పిలుచుకునేవారు. సో ఇందులో భాగంగానే భారత జాతీయ జెండాను అవమానించడం, జాతీయ గీతాన్ని ఏలన చేయడం, జాతీయ జెండా స్థానంలో ఐసీసీ జెండాను ప్రతిష్ఠించాలని కుట్ర పనడం, సోషల్ మీడియాలో తమను తాము ముజాహిద్దులుగా ప్రకటించుకుంటూ పోస్టులు పెట్టడం వంటివి చేసేవారన్నమాట. సో పాకిస్తాన్ నుంచి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను తెప్పిస్తామని సుకూర్ నిందితులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. బాంబుల తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన శిక్షణ మాన్యువల్స్ నిందితులకు మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది యువతను పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్కు పంపి ప్రత్యక్ష మిలిటెంట్ శిక్షణ ఇప్పించాలని కూడా వీరు ప్లాన్ చేశారంట. సో ఈ కేసులో పట్టుబడిన నిందితులు బయటకు చాలా సాధారణ వ్యక్తులుగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరు క్యాబ్ డ్రైవర్గా, మరొకరు హోటల్ క్యాషియర్గా, ఇంకొకరు గ్యారేజ్లో పనిచేస్తూ సామాన్య జీవనం గడుపుతూనే తెర వెనక దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి మరింత లోతైన సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ కుట్ర వెనక ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తులు కూడా సాగుతూ ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.